దేవునికి వందనాలు. ఈ సాకయ్యకు స్తోత్రాలు. మేము 30 ఏండ్ల నుంచి పంటలు వేస్తున్నామే కానీ సరైన పంటలు రావడం లేదు. కానీ ఈ సంవత్సరంలో ఎండకారు పంటలో తండ్రి ఎప్పుడు పంట వేసినా ఆ మట్టికే వస్తుంది, ఆగమైపోతుంది అని ఈ శాఖ ఇచ్చిన ఈ ఏసు రక్తాన్ని విత్తనాలకు కలిపి ప్రార్థన చేసి నాటుతున్నామయ్యా. మాకు మంచి పంటను అనుగ్రహించని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసి విత్తనము విత్తాము. ఆ పంట పంటడానికి వచ్చేటాక మంచి పంటనిచ్చాడు దేవుడు. ఎప్పుడు ఇవ్వని పంట సమృద్ధిని దయచేశాడు. ఎప్పుడు 2 ఎకరాలు 30 క్వింటాలు అయ్యేది, ఈ సంవత్సరం 83 క్వింటాలు అయింది. చేను పక్కలో ఎప్పుడూ కాలేదు ఈ పంట. మీకు దేవుడు ఇంత బాగా ఇచ్చాడంటే అది దేవుని కృప, దేవుని దయ. ఆ దేవుడు మాతో ఉంటుండగా మాకు సమృద్ధి అయిన పంటనిచ్చాడని ఈ సాక్ష్యం దేవునికి